విక్రమసింహపురి యూనివర్సిటీ ఇప్పుడు వివాదాల్లో పడింది. మధాంధుడు అంటూ ఒక వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో కీచకపరం నడుస్తోంది. మదాంధుల వల్ల మగువ నలిగిపోతుంది. విద్యాకాంతులతో ప్రకాశించాల్సిన విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. అవమానాన్ని దిగమింగి కష్టం చెప్పుకున్న చివరికి మహిళలకు కన్నీరే మిగులుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో పరిస్థితి అదుపు తప్పింది. కావలిలోని వర్సిటీ పీజీ కాలేజ్ జువాలజీ డిపార్ట్మెంట్కి చెందిన అధ్యాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ తోటి మహిళా అధ్యాపకులు విద్యార్థులు కొందరిపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్న వర్సిటీ పాలకవర్గం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. అధ్యాపకుడిపై ఫిర్యాదులు వెల్లువెత్తిన ఎవరు పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తడంతో వర్సిటీ యంత్రాంగంలో కదలికి వచ్చింది. అప్పుడు ఇన్ఛార్జ్ వీసీ విజయభాస్కర్ ఈ విషయంలో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అధ్యాపకుడు తీరు మారలేదు. కొత్త వీసీ అల్లం శ్రీనివాసరావు నిజ నిర్ధారణ కోసం 5గురితో కూడిన విచారణ కమిటీ నియమించారు. మార్చి 25న ఈ కమిటీ బాధితుల నుంచి వివరాలు రికార్డు చేసుకుంది. ఆ తర్వాత కూటమి నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి కాలేజీకి వచ్చిన కమిటీ బాధితులను బెదిరించింది. ఫ్యాకల్టీ గొడవల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు పేర్కొంటూ రాజీ చేసుకోవాలని లేకుంటే విధుల నుంచి చేస్తామంటూ బాధితులకు హెచ్చరికలు జారీ చేసింది. వేధింపుల విషయం నిజమని తేలితే ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందని ఒత్తిడితో కమిటీ అధ్యాపకుడి మీద చర్యలకు వెనకాడుతూ బాధితులపైన బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం అని రాసుకొచ్చారు.